ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి పంటకు దీటుగా చెరుకు పంటను విస్తృతంగా పండించేవారు. కాలక్రమేణా చెరుకు మిల్లులు తగ్గిపోవడంతో రైతులు చెరుకు సాగుపై ఆసక్తి కోల్పోయారు. ప్రస్తుతం జిల్లాలో చెరుకు పంట విస్తీర్ణం దాదాపు 5% మాత్రమే పరిమితమైంది. యలమంచిలి మండల పరిధిలోని కంచుస్తంభం వారి పాలెం, బోరుగుపల్లి, వల్లూరు తోట ప్రాంతాల్లో ఒకప్పుడు చెరుకు విస్తృతంగా పండించేవారు. పండించిన చెరుకుతో అక్కడే నాణ్యమైన బెల్లం తయారు చేసేవారు. దీంతో ఈ 3 గ్రామాలు చెరుకు బెల్లానికి పెట్టింది పేరుగా నిలిచింది. వాస్తవానికి చెరుకు బెల్లం అని రకరకాల బెల్లాలతోకెల్లా అత్యంత నాణ్యమైనదిగా పేరుగాంచింది. ఈ బెల్లం కోసం సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. అయితే చెరుకు ఫ్యాక్టరీలు తగ్గిపోవడంతో రైతులు చెరుకు సాగు తగ్గించారు. కొంతకాలం ఈ గ్రామాల్లో చెరుకు బెల్లం కొరత ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకుని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చెరకు కొంచెం బెల్లం పేరుతో నయా దందాకు తెరలేపినట్టు సమాచారం. గత 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది అని స్థానికులు చెబుతున్నారు. పంచదార ఫ్యాక్టరీలో ఉత్పత్తి అనంతరం మిగిలే నాసి రకం చివరి గ్రేడ్ పంచదారను తక్కువ ధరలకు కొనుగోలు చేసి దాడిలో ఆరోగ్యకరమైనటువంటి రంగులు, రసాయనాలు, చెరుకు బెల్లం వాసన వచ్చి పౌడర్ కలిపి పెద్ద పాత్రల్లో అధిక ఉష్ణోగ్రతల్లో మరిగిస్తారు. అనంతరం దానిని చెరుకు బెల్లం అనే పేరుతో జిల్లాలోని పలు వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ 3 గ్రామాలు చెరుకు బెల్లానికి ప్రసిద్ధి చెందినవిగా ఉండడంతో ఆ బ్రాండ్ పేరును ఉపయోగించి కల్తీ బెల్లం తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తయారీ ప్రక్రియ మారుమూల ప్రాంతాల్లో కాకుండా గ్రామాల రహదారుల పక్కనే జరుగుతుందని ఆరోపణలున్నాయి. బయట వ్యక్తులు అక్కడ కొద్దిసేపు నిలబడి గమనించినా తయారీదారులు వచ్చి హెచ్చరికలు చేస్తారని స్థానికులు అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున కల్తీ బెల్లం తయారు జరుగుతూ ఉండగా సంబంధిత అధికారులకు తెలియదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం మామూలు రూపంలో నకిలీ తయారీదారులు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ప్రాంతాల వైపు చూడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కల్తీ చెరుకు బెల్లాన్ని ప్రజలు అసలు బెల్లంగా నమ్మి కొనుగోలు చేసి తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది.